కూర్చో 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 తోలు తీసేది ఎవర్రా నువ్వు? మాత ఏం లేదు 3 రోజుల దయ్యం పట్టింది మాట. నేను విడిపిస్తా ఊరికి పట్టింది ఏమన్నా దేవల్లా కాయలు తెచ్చినారా? మన కాయలు కాదు కదా. మీ కాయలు కాదయ్యా, నిమ్మకాయలు. నిమ్మకాయలని ముందే చెప్పు. అదే అనుకుంటాము. అదే కదా మా భాషలో అలా అంటాం రాబాయి. 2 కాయలు 4 ఎన్ని ఉంటాయి? నేను తెచ్చాను, ఇవ్వండి. 3 వేయండి. 3 ఏం కావాలి నోరు ఆర్పిమ్మా. నోరు ముసుకో నోరు పని చెప్పి కొంచెం నోరు పని చెప్పి అమ్మా. నిమ్మకాయ ఏదో కొట్టు, ఏమన్నా చెయ్యి. ఏం సాలైపోయిందమ్మా మాకి. రోజు రాత్రి నిద్ర లేదమ్మా. రాత్రి లేస్తాడు ఊరి మీద పడతాడు, రాత్రి లేస్తాడు ఊరి మీద కాదమ్మా. ఏమే నాతోనే ఆ పరాచకాల? మీ ఇంటి పక్కల ఊరేసుకే సుబ్బలక్ష్మంట, అది పట్టింది వీడికి. నువ్వు వాయమ్మతో ఏం పని ఉంది నీకు? వాడికి వీడికి సంబంధం ఉంది. నువ్వు దయంతో సంసారం చేస్తున్నావు. వీడు మోసం చేశాడని అది ఊరేసుకొని చచ్చింది. అదే కరెక్ట్. దయంతో అదే కదా. వాడు వదిలిపెట్ట. నోరు మూపి అమ్మా. నోరు పని చెప్పి కాదమ్మా. ఏం లేదు, నా అమ్మ మళ్ళీ ఎప్పుడు పోతుంది? ఏం తాలిగిలి కట్టాడేం కదా. తాలిగిలేం లేదు, సంబంధం ఉంది. సంబంధం తెక్కుటమ్మా. నేను దింపుతా. అమ్మ ఎవరో ఏమో ఆ ఎక్కని పంపియమ్మా ఈ మనసులో నుంచి. పంపించేసే వాళ్ళు వదిలిపెట్టే. ఏమంటుందమ్మా? వదిలిపెట్టదంట. ఏం కావాలంటే వీడిని తీసుకెళ్తాదంట. వీడు మోసం చేస్తాడంట దాన్ని. అంటే వాడుకొని వదిలేస్తాడంట. ఎంత తీసుకుపోతుందా? వీడిని చంపేదాకా వదిలిపెట్టదంట. సర్లే, వాళ్ళు కలిసి ఉంటారులే మరి. అంటే కాదమ్మా, ఆ అమ్మకి ఏం కావాలి ఇచ్చేసి సర్లే అట్లే పూజలు చెయ్యాలి, దానికి బలి ఇవ్వాలంట. ఒక పొట్టేలు తీసుకురండి, దానికి అంత ఖర్చు మొత్తం పూజలు అవుతుంది, అంత అవుతుంది. 50,000 దాకా ఖర్చు. 50,000 మనకి ఏం కర్మనా? అది కానీ లేకపోతే కలిసి ఉంటారులే. అదే కదా. నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటా. మీరు ఎలాగానే మీ దోస్తుకు హెల్ప్ చేస్తే మిమ్మల్ని వదిలిపెడుతుందంట. 50,000 మీరు ఏం చేస్తారో తెలియదు. మీ ఫ్రెండ్ మీ ముగ్గురు ప్రాణాలు బతకాలంటే నరిబలి ఇవ్వాల్సిందే, పూజ ఖర్చు పెట్టాల్సిందే, లేదంటే వదిలిపెట్టదంట. తల్లి శాంతించమ్మా. ఏం లేదమ్మా, అప్పు గిప్పు ఏమని ఇస్తావా నువ్వే? లేదు, సేన్లు పని చేసే వాళ్ళు మా దగ్గర పక్క వీధిలో మల్లయ్య డైకి ఇస్తాడు, వాళ్ళ దగ్గర ఇప్పించుకొని ఖర్చు పెట్టండి. ఏం వ్యాపారం మీద కూడా పెట్టినావా నువ్వు? లేదు,
లేని వాళ్ళకైతే హెల్ప్ చేస్తుంటాడు ఆయన. అట్లనా? ఏం పేరమ్మా ఏం పేరు? మల్లయ్య. మల్లయ్య వడ్డీనా మల్లయ్య? అంటే వడ్డీ కట్టాల మేము. వడ్డీ ఇవ్వాల్సిందే. మీ ప్రాణాలద్దా? ఎన్నో ఏ ప్రాణాలు మీకు వద్దో చెప్పండి. ఏమైంది పలుకులకి? లేదు వాడు కూడా అయిపోతుంది. మనకు పడుతుందని పట్టుకుని వస్తే 50,000 మనకే బొక్క. మనకే చుట్టుకున్నాడు. మళ్ళీ వడ్డీ కట్టాలంట. వడ్డీ కట్టాల మళ్ళా. అమ్మా ఏం లేదు, వీడు ఏం చెప్పకున్నాడు. వీడి మీద ఏమైనా ఆస్తి ఉందేమో కనుక్కో. కనుక్కోమ్మా. ఏమన్నా ఉందమ్మా? బుస కుడుతుంది. ఏం గాలి లేదా? లేదో మా ఉష్ అంటుంది. ఆస్తున్నట్టుంది. చెప్పడు మన చెప్పడు. కొడుకోడు దొంగనాయలుడు. ఉన్నాయి వీనికి 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు? వీని పేరు మీద 5 ఎకరాలు ఉంది. మామిడి తోట కూడా ఉంది. తోట కూడా ఉందా? మామిడి తోట ఉంది. వీని పేరు మీద చెప్పడు ఎవరికి. సరేలేమ్మా, ఇట్లా కాదు, వీడు ఏమన్నా మాకు రాసిస్తాడేమో కనుక్కో. కనుక్కో. నీ మీద దయ్యం పోవాలి అంటే, నీ ప్రాణాలు బతకాలంటే వీళ్ళ పేరు మీద రాపి చేసేసే మామిడి తోట. పత్రాలు తెచ్చినావా? తెచ్చినా రాపిస్తావా? చెప్పే రాసిస్తావు కదా. మీరు ఆ పూజకు డబ్బులు తేకపోతే మీ 2 ప్రాణాలు కూడా పోతాయి. చూడండి మా తల్లి మాత. అమ్మా ఏం లేదు, వాడు 50,000 ఇప్పించుకుంటాం. లేదు పెద్ద విషయం, 1,00,000 రూపాయలు కూడా ఇప్పించుకుంటాం. మాకేం లేదు, వీని ఆస్తి మాకు రావాలి. చూడు ఏమంట వస్తుంది. సగం ఇస్తాంలే. సొమ్ము పాము అంటదిరా. మళ్ళీ మేము యాడు మాకేం పట్టింది? ప్రాణాలు వద్దారా మీకు? కాదమ్మా, నువ్వేం తలకాయ నొప్పమ్మా నువ్వు. నేను తీసుకోనరా. నువ్వు వద్దులేమ్మా. నా మాతకి ఇచ్చేసాను. ఉండిలేండి. ఇంకా నీకు ఇచ్చేదేమో ఉండికి ఇచ్చేదేమో. బాధ ఖర్చు పెడతారని. అయ్యో నాకు లంచం ఇచ్చేంత కాదు అనా, ఈమె నిజాయితీ గల మాంత్రికురాలు ఉన్నట్టుంది. ఏమ్రా నా పూజను అవల చేస్తున్నావు? నిమ్మకాయ పిండి అంటే పిండుతా. ఏం పిండుతావు? మీ ప్రాణాలు పిండేస్తారా? పెట్టితే కష్టం మళ్ళా. ఏమిరా ఏం లేదు, 50,000 పెట్టినా అయిపోతుందా? పోతుంది. సరేలేమ్మా, పోయి ఎవరు ఆయన పేరు ఏం పేరు కదా? మల్లయ్య. అమ్మా ముంగాలని కొట్టిస్తావా ఏమన్నా? ఎందుకన్నా పిసుకుంటావు? వద్దులేబ్బా. మాట ఏం లేదు, అంతవరకు మేము డబ్బులు తీసుకుని వస్తాము. ఇంతవరకు పెట్టుకోమ్మా. ఓకే, నకరాలు చేస్తే ఫోన్ కొట్టు. నేను చూసుకుంటా. నాకడా నకరాలు చేస్తాడా? కొంచెం మాట్లాడి అమ్మా. వీడికి అంత ఉందే చెప్పు. ఏదో పిసుకోవాలి. పోయిస్తామమ్మా. తగ్గిపోయిందిలే. టెన్షన్ ఏం లేదు. ఏమో పవర్ఫుల్ ఉన్నట్టుంది. లేచినట్టున్నాడు. చిన్నడా ఏమి తీసుకొచ్చినారు మీరు? అరే తిక నా కొడుక, నీకు దయ్యం పట్టిందిరా. ఏం లేదు, ఎవరు పక్కనింటాయమ్మా సరోజని లవ్ చేసినావంట. వద్దులే మా దగ్గర. ఆయన మాత చెప్పింది నీకు. వారం రోజుల నుంచి ఊరంతా తిరిగినావు దయ్యం పట్టిన సరోజ ఎంట పడింది నీ మనసులో. ఏమో పడిందా మాత? కొడుతున్నావు ఈ మాతకి లైన్ కొడుతున్నావా? ఎవరు సిక్కేస్తారా నిన్ను? పిసికేస్తా చూడు, నీ ఇష్టం. నిమ్మకాయ వినడు వినతానండి. నిమ్మకాయలు పిచ్చుక అంతే. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అంతే. నువ్వు కూర్చో, నీతో పని ఉంది. సాల్ మేడం. పోయినారా?
వెళ్ళిపోయినారు వాళ్ళు. ఎట్లా ఉంది నా యాక్టింగ్? నా యాక్టింగ్ ఎట్టుందిరా? ఓ చించి ఆరేసిన అట్లే. మరి ఏమో ఈ మాత్రం జలకేయకపోతే అనాలు మనకు మాట్లాడారా? మన వడ్డీ వ్యాపారం పెట్టి జరగాలనుకుంటున్నావు. ఇట్లా చేస్తానే మనం పూజలు చేయాలా, ఆడ వడ్డీలు ఇప్పించాలా, నెల నెల వడ్డీలు కట్టాలా రాళ్ళు. అర్థమైందా? అర్థమైంది. కాయలు కదా, నీ కాయలు కాదు నిమ్మకాయలు.